మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేది. ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్లలో ఈ ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళ జరుగుతుంది. వీటిలో ప్రయాగ్రాజ్ లో జరిగే కుంభమేళాకే ప్రాధాన్యత ఎక్కువ. దాదాపు 123 దేశాల నుండి 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ 4 ప్రదేశాలను కుంభమేళ నిర్వహించడానికి గల కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రపంచ నలుమూలల నుండి కోట్లాది మంది భక్తులు హాజరై పుణ్యస్నానాలు చేసే క్రతువుని కుంభమేళ అంటారు. త్రివేణి సంగమ క్షేత్రంలోనే ఈ కుంభమేళ నిర్వహింపబడుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఆధ్యాత్మిక విశేషాన్ని మన లోతుగా పరిశీలిస్తే కుంభం అంటే కుండ అని అర్థం. భారత ఖగోళ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని చూసినట్లయితే కుంభం అంటే రాశి, మేళ అంటే జాతర లేదా ఉత్సవం అనే అర్థాలు వస్తాయి. కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కాబట్టి దీన్ని కుంభమేళాగా పిలుస్తారు. 629వ సంవత్సరం నుండి 645వ సంవత్సరం మధ్య కాలంలో హర్షవర్ధనుడిచే ఈ కుంభమేళ నిర్వహింపబడిందని, హర్షవర్ధనుడు శంకరాచార్యుల వారు ఖగోళ పరిస్థితిని అనుసరించి కుంభమేళాన్ని నిర్వహించారని చరిత్రకారులు చెప్తున్నారు. ఆ సమయంలో సూర్యచంద్రులతో పాటు మిగిలిన గ్రహాలన్నీ కూడా ఒకే కక్షలోకి రావడం వల్ల ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నక్షత్రాల కలయిక జరుగుతుంది. అలా నక్షత్రాల కలయికని ప్రామాణికంగా తీసుకుని శంకరాచార్యుల వారు కుంభమేళ నిర్వహించారు. కానీ ఈ కుంభమేళ అంతకన్నా ప్రాచీనమైనదిగా తెలుస్తుంది. పురాణ గాథలైన భాగవతం, విష్ణు పురాణం, మహాభారతం, రామాయణంలో కూడా కుంభమేళ ప్రస్తావన ఉంది. సామ, అథర్వణ వేదాల ప్రకారం తమ శక్తిని కోల్పోయిన దేవతలు తిరిగి పొందేందుకు అమృతాన్ని సాధించడానికి క్షీరసాగర మదన చేస్తారు. దీని కారణంగా పాలసముద్రం నుండి వజ్రవైడూర్యాలు, అప్సరసలు, కామధేనువు, లక్ష్మీదేవి ఇంకా విషంతో పాటుగా అమృత కలశం వస్తుంది. దీంతో అమృతాన్ని ఇంద్రుడి కుమారుడైనటువంటి జయంత రాక్షసుల నుండి దూరంగా తీసుకుని పారిపోతుండగా రాక్షసుల రాజైనటువంటి శుక్రాచార్యుడు అతడి వెంట పడతాడు. అలా 12 రోజుల పాటు అతని నుండి తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ దేవతలకి 12 రోజుల సమయాన్ని మానవులకు 12 సంవత్సరాలుగా పరిగణిస్తారు. అలా అమృత కలశాన్ని జయంతుడు భూమి మీద 4 చోట్ల పెడతాడు. ఈ క్రమంలో అందులోంచి ఒక 4 చుక్కలు భూమి మీద పడతాయి. అలా పడ్డ 4 ప్రదేశాలు ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్లుగా పండితులు చెప్తుంటారు. అలా ఈ 4 ప్రదేశాల్లో ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి ఒక్కొక్క చోట ఈ మేళా నిర్వహిస్తారు. అలా 12 సంవత్సరాలకు ఒక్కసారి ఒక చోట పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. ఈ కారణంగా ప్రతి 6 ఏళ్లకు ఒక్కసారి జరిగే కుంభమేళాని అర్ధ కుంభమేళ అని, 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే కుంభమేళాని పూర్ణ కుంభమేళ అని, అలా పూర్ణ కుంభమేళాలో 12 సార్లు జరిగితే అంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కుంభమేళాని మహాకుంభమేళ అని పిలుస్తారు. ఈ సంవత్సరం ప్రయాగరాలో జరుగుతున్నటువంటి కుంభమేళ 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ అని మీరైతే గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం 4 చోట్లలో ఈ కుంభమేళ ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం. సూర్యుడు బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు నాసిక్ లోని త్రయంబకేశ్వర్లో, సూర్యుడు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు హరిద్వార్ లోను, సూర్యుడు బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రయాగ్రాజ్ లోను, సూర్యుడు బృహస్పతి వృశ్చిక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉజ్జయిన్ లో ఈ కుంభమేళ నిర్వహిస్తారు. చివరగా 2010 సంవత్సరంలో జనవరి నుండి మార్చి నెల వరకు పూర్ణ కుంభమేళ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కుంభమేళాలో రాజస్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. రాజస్నానం అంటే కుంభమేళ జరిగే సమయాల్లో వచ్చే విశిష్టమైన తిథుల్లో కొన్ని నియమాలతో చేసే స్నానాలని రాజస్నానాలు అంటారు. ఈ మహాకుంభమేళలో పుష్య పౌర్ణమి నాడు స్నానాలు చేస్తే సకల దేవతల ఆశీస్సులు కలుగుతాయని, సమస్త పాపాలు తొలగి మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈసారి నిర్వహిస్తున్న కుంభమేళాలో తొలి రాజస్నానం పుష్య పౌర్ణిమ సందర్భంగా జనవరి 13తో ఈ మహాకుంభమేళ అట్టహాసంగా ప్రారంభమైంది. రెండవ రాజస్నానం మకర సంక్రాంతి నాడు జనవరి 14 రోజున జరగగా, మూడవ రాజస్నానం మౌని అమావాస్య సందర్భంగా జనవరి 29న జరుగుతుంది. నాలుగవ రాజస్నానం వసంత పంచమి నాడు ఫిబ్రవరి 3వ రోజున జరుగుతుంది. ఐదవ రాజస్నానం మాఘ పూర్ణిమ నాడు ఫిబ్రవరి 12 రోజున జరుగుతుంది. ఇక చివరి రాజస్నానం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తారీఖున ఈ మహాకుంభమేళ పూర్తవుతుంది. కావున ఒక మనిషి తన జీవిత కాలంలో ఒకే ఒకసారి చూసే మహత్తర మేళానే ఈ మహాకుంభమేళ. నేను కూడా ఈ మహాకుంభమేళాకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు కూడా ఈ మహాకుంభమేళానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది ఈ మహాకుంభమేళా వెనుక ఉన్న పూర్తి కథ. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.